అందరికీ నమస్కారం. ఏపీ డిఎస్సి హిందీ గ్రామర్లో భాగంగా అతి ముఖ్యమైనటువంటి శబ్దభేద్ అంశమైనటువంటి క్రియ 4వ భాగం ఇది. మొదటిది నామవాచకం సంజ్ఞ, సర్వనామం, విశేషం నేర్చుకున్నాము. ఇప్పుడు 4వ అంశమైనటువంటి క్రియ గురించి నేర్చుకుంటున్నాము. ఇది చాలా ముఖ్యమైనటువంటి అంశము. దీని మీద మనకి చాలా రకాల బిట్స్ వచ్చే అవకాశం అనేది ఉంది. అసలు క్రియ అంటే ఏంటి, క్రియ ఎన్ని రకాలుగా రూపాంతరం చెందుతుంది అనే అంశాన్ని మనము కొంచెం కూలంకుషంగా డీప్గా తెలుసుకోవాల్సిన ఆవశ్యకత ఎంతైనా ఉంది. అసలు క్రియ అంటే ఏంటి? క్రియ అంటే పని. కాలము వేరు, క్రియ వేరు, గుర్తుంచుకోండి. పని జరిగే సమయాన్ని తెలిపేదాన్ని కాలం అంటారు. క్రియ అంటే అర్థం ఏంటంటే పని. చాలా ఇంపార్టెంట్ టాపిక్. మనం ఒక భాష మాట్లాడేటప్పుడు భాష అంటే మనం నేర్చుకున్నాం ఏంటంటే విచార వినిమయ సాధనము. మన తాలూకా లోపల ఉన్నటువంటి భావాలను ఎదుటివారికి చెప్పడానికి, ఎదుటివారి భావాలు మనం అర్థం చేసుకోవడానికి ఉపయోగించేదని భాష అంటారు. అయితే ఈ భాష అనేది ముఖ్యంగా వ్యాకరణబద్ధమైనటువంటిది. వ్యాకరణబద్ధమైనటువంటి భాష పర్ఫెక్ట్ భాష. నార్మల్ భాష ఉంటుంది, కానీ మనం వ్యాకరణం నేర్చుకుంటున్నాం కాబట్టి వ్యాకరణబద్ధమైనటువంటి భాష. సో వ్యాకరణంలో భాషకి అతి ముఖ్యమైనటువంటిది, ఆయువు పొట్టైనటువంటిది ఏంటి అంటే క్రియ. ఎందుకంటే ఒక భాషలో వాక్యాలు ఉంటాయి. వాక్యాలు తయారవ్వాలంటే వాక్యంలో ముఖ్యంగా 3 భాగాలు ఉంటాయని చెప్పుకున్నాం: కర్త, కర్మ, క్రియ. కర్త లేకపోయినా వాక్యాలు తయారవుతాయి, కర్మ లేకపోయినా వాక్యాలు తయారవుతాయి. కానీ క్రియ లేకపోతే మనం వాక్యాలు తయారు చేయలేము. ఖచ్చితంగా క్రియ అనేది ఉండి తీరాలి. ఇప్పుడు మనం వెళ్ళు అంటాం. వెళ్ళు అనేది ఒక వాక్యమే, ఏకపద వాక్యము, ఏక శబ్ద వాక్యం అంటారు. ఎందుకు దాన్ని అంటామంటే, నీకు వాక్యం అంటే అర్థం ఏంటి? ఒక అర్థాన్ని స్ఫురించాలి. అర్థాన్ని స్ఫురింపచేసినటువంటి పదాల సముదాయాన్ని వాక్యం అంటాం. సో వెళ్ళు అనగానే అర్థం ఏంటంటే నువ్వు వెళ్ళు. అక్కడ నువ్వు అనేది కనిపించట్లేదు, హైడ్ చేసాం. కానీ దాని కాన్సెప్ట్ ఏంటి? నువ్వు వెళ్ళు అని అర్థం, లేదు వెళ్ళండి, మీరు వెళ్ళండి అని అర్థం. సో అక్కడ మీరు అనేది మనకు లేదు. కానీ మీరు అంటే మీనింగ్ లేదు, ఒక శబ్దమే, అది వాక్యం కాదు. కానీ వెళ్ళు అనగానే ఏమవుతుంది చెప్పండి? ఒక పని జరిగిపోవడానికి ఉపక్రమిస్తాం. వెళ్ళు అనగానే వెళ్ళిపోతాడు, అంటే ఒక పని చేస్తాడు. సో పని జరగడానికి, ఉపక్రమించడానికి, పని చేయడానికి ఆవశ్యకమైనటువంటి పదజాలం ఏదైతే ఉందో ఆ పదజాలాన్నే క్రియ అంటారు. వ్యాకరణబద్ధం ప్రకారం, వ్యాకరణం తాలూకు అంశాల ప్రకారం. సో పనిని తెలియజేసే పదాలని క్రియాపదాలు అంటారు. ఆనా, జానా, సోనా, ఖానా, పీనా ఇవన్నీ కూడా క్రియలే. అయితే ఈ క్రియలు మనం తెలుసుకునేటప్పుడు ఈ క్లాసులో, ఇంట్రడక్షన్ క్లాసులో క్రియ అనేది పుట్టడానికి అతి మూలమైనటువంటి దాన్ని మూల క్రియ అంటారు. హిందీలో ధాతు అంటాం. ధాతు అంటే వేరు, మూలం అన్నమాట. దాని నుంచే మిగతా క్రియారూపాలు మనం నేర్చుకుంటాం. అంటే అవి ఎలా వస్తాయి మిగతా క్రియారూపాలంటే కాలాన్ని బట్టి, వర్తమాన కాలము, భూతకాలము, భవిష్యత్తు కాలంలో రకరకాల క్రియారూపం ఉంటుంది. ఆ రూపాలన్నీ రావడానికి కారణమైనటువంటిది ఏంటి చెప్పండి? ధాతు, మూలము. ధాతు అంటే అర్థం చెప్పండి? వేరు. ఒక చెట్టుకు వేరు నుంచి ఎలాగైతే మొక్క అనేది అభివృద్ధి చెందుతుందో, సో ఈ క్రియాపదం అని చదువు అనేది ఒక మనం తీసుకున్నట్టు, చదువుట అనేది ఒక పదం తీసుకున్నట్లయితే చదువుతున్నాడు, చదివేశాడు, చదువుతాడు, చదువుతుంది, చదువుతున్నారు, చదువుతారు, చదివి, ఇలా మనకి దాని నుంచి మిగతావన్నీ పుట్టుకొచ్చాయి. సో దానికి మూలమేంటి చెప్పండి? చదువుట అనే క్రియ. ఆ మూల క్రియ ఏమంటామంటే ధాతు అంటాం. ఈ ధాతువుకి నా అనే ప్రత్యయాన్ని చేరిస్తే ఏర్పడినవి ఏమవుతాయి చెప్పండి? సాధారణ క్రియారూప్. ఏంటి ఏర్పడతాయి చెప్పండి? సాధారణ క్రియారూప్. అంటే మనం పలికేటప్పుడు ఆనా, జానా, సోనా, గానా, పానా, ఖానా అంటాం, లేనా, బోల్నా ఇవన్నీ అంటాం. చూసారు? ఏం చేసాను చెప్పండి? నా.
నా అనే ప్రత్యయాన్ని చేర్చేటప్పుడు ఇండివిజువల్గా మనం పలకడానికి ఉపయోగించడానికి నా అనే ప్రత్యయాన్ని చేరుస్తాం. సో నా అనే ప్రత్యయాన్ని చేర్చడం ధాతువుకి నా అనే ప్రత్యయాన్ని చేరిస్తే ఏం ఏర్పడుతుంది చెప్పండి? సాధారణ క్రియారూపం ఏర్పడుతుంది. సో ఇది మన క్రియ. అయితే ఈ క్రియలు ముఖ్యంగా మనకి ఎన్ని రకాలుగా ఉన్నాయంటే, వ్యాకరణ పరంగా తీసుకున్నట్లయితే ముఖ్యంగా క్రియలు 2 రకాలు ఉన్నాయి. ఒకటి సకర్మక క్రియ, 2 అకర్మక క్రియ. సకర్మక క్రియ, అకర్మక క్రియ. స అంటే తో, ఆ అంటే లేకుండా. గుర్తుంచుకోండి. ఏటి లేకుండా? కర్మ. కర్మ ఇక్కడ కర్మకం చూసారు కదండి. సో కర్మతో ఉండే క్రియలు సకర్మకాలు అంటారు, కర్మ లేని క్రియలను అకర్మకాలు అంటారు. మనం ముందు నుంచి చెప్పుకున్న వాక్యం తయారు కావాలంటే కర్త కర్మ క్రియ ఉండాలని. కర్త లేకపోయిన వాక్యం తయారవుతుంది, కర్మ లేకపోయిన వాక్యం తయారవుతుంది, క్రియ లేకుండా వాక్యం తయారవ్వదు. కానీ కర్మ ఉండే వాక్యాలని, కర్మ ఉండే క్రియల్ని సకర్మక క్రియలు అంటారు, కర్మ లేని క్రియల్ని అకర్మక క్రియలు అంటారు. కర్మ ఉండడము, కర్మ లేకపోవడం అంటే అర్థం ఏంటి? కర్త అంటే పని చేసేవాడు, కర్మ అంటే పని యొక్క ఫలితాన్ని పొందేది, క్రియ అంటే పని. సో రవి సోతాహై, అక్కడ కర్మ అనేది లేదు. చూడండి, రవి పలంగ్ పర్ సోతాహై, అక్కడ పలంగ్ అనేది కర్మ కాదు. కర్మ అంటే ఏంటి చెప్పండి? పని యొక్క ఫలితాన్ని పొందడం, రిజల్ట్ పొందేదాన్ని ఏమంటామంటే ఫలితం పొందేదాన్ని కర్మ అంటాం. సో రవి సోతాహై, రవి పలంగ్ పర్ సోతాహై అంటే పలంగ్ అనేది రిజల్ట్ పొందట్లేదు. రిజల్ట్ పొందడం అంటే పడుకుంటే నిద్ర రవి కదండి అంటే కర్తే పొందుతున్నాడు ఆ ఫలితాన్ని. సో క్రియ యొక్క ఫలితాన్ని కర్తే పొందితే దాన్ని ఏమంటామంటే కర్మ అకర్మక అంటాము, కర్మ పొందితే దాన్ని ఏమంటాం చెప్పండి? సకర్మక అంటాం. సో రవి అన్నం తింటున్నాడు, అక్కడ ఏమేమి చెప్పండి? రవి ఖానా ఖాతా హై, అక్కడ ఖానా ఖాతా హై, ఖాతా హై అనే క్రియ ఏమవుతుంది చెప్పండి? సకర్మక క్రియ అవుతుంది. అక్కడ కర్మ ఏటవుతుంది చెప్పండి? ఖానా. రవి ఫల్ ఖాతా హై, అక్కడ ఫల్ అనేది ఏటవుతుంది చెప్పండి? ఫలితాన్ని పొందుతుంది కాబట్టి దాన్ని ఏమంటాము అంటే మనము కర్మ అంటాం. ఫలితం పొందడం ఏంటండి? రవి కదండి శక్తి వస్తుంది, శక్తి రావడం కాదు, ఆ రిజల్ట్ కాదు. అక్కడ కనిపించినటువంటి పండు అనేది ఏమైపోతుంది? తినడం అనే పని జరగడం వల్ల పండు అనేది ఏమైపోతుంది? అక్కడ మాయమైపోతుంది. అంటే రిజల్ట్, తినడం అనే పని యొక్క రిజల్ట్ ఎవరు పొందారు? అక్కడ పండు పొందింది. పండు అనేది అక్కడ లేకుండా అయిపోయింది. సో దట్ ఈజ్ ది రిజల్ట్ అన్నమాట. అంతేగాని పండు తినడం వల్ల శక్తి వస్తుంది కదండి, సో అక్కడ కూడా కర్మ లేనట్టే కదని అనుకోకూడదు. గుర్తుంచుకోండి, అక్కడ కర్మ అంటే అర్థం ఏంటంటే ఫలితాన్ని పొందేది. ఫలితాన్ని పొందడం అంటే అర్థం ఏంటి? ఆ పని చేయడం వల్ల అక్కడ ఉన్నటువంటి ఆ వస్తువు అనేది కనిపించకుండా పోవడం అయితే దాన్ని ఏమంటామంటే ఫలితం పొందింది అంటాం. సో ఆ సందర్భంలో ఆ విధంగా వచ్చే వాటిని సకర్మకాలు, కర్మలు ఉండే వాటిని సకర్మకాలు అంటారు, కర్మలు లేనటువంటి వాటిని అకర్మకాలు అంటారు. సో సకర్మకాన్ని అకర్మకాన్ని మనం తెలుసుకోవాలనుకుంటే చాలా సులభంగా కూడా తెలుసుకోవచ్చు. ఒక వాక్యం ఇస్తే ఆ వాక్యంలో క్రియ ముందు గుర్తుంచుకోండి, కిస్కే బాగా ఆగే క్రియాకే ఆగే క్యా యా కిసే, क्या या किसे, ये दोनों शब्दों को रखकर प्रश्न करने से अगर उत्तर मिले तो सकर्मक है, उत्तर ना मिले तो अकर्मक है. ఒక వాక్యం ఏది ఇచ్చేటప్పుడు ఆ వాక్యం ఉండే క్రియ అనేది సకర్మక క్రియ అకర్మక క్రియ మనం ఏ విధంగా కనిపెడతాము? మనకి సమాధానం రావాలి. ఏ విధంగా రావాలి సమాధానము? చూడండి, క్యా కిసే వేసుకోవాలి. ఏ పడితే ఆ ప్రశ్న వేసుకోకూడదు. క్యా కిసే, ఏమిటి దేనిని. రవి పలంగ్ పర్ సోతా హై, క్యా సోతా హై ఆన్సర్ రాదు. కౌన్ సోతా హై అంటే వస్తుంది, కహా సోతా హై అంటే వస్తుంది, కానీ క్యా సోతా హై కిసే సోతా హై అంటే ఆన్సర్ రాదు. సో అక్కడ సోనా అనేది ఏమిటవుతుంది చెప్పండి? అకర్మక క్రియ. రవి ఫల్ ఖాతా హై, క్యా ఖాతా హై? ఫల్ ఖాతా హై. సో అక్కడ వచ్చింది ఆన్సర్. అందుకని ఖానా అనేది ఏమవుతుంది చెప్పండి? సకర్మకము. సోనా అనేది ఏమవుతుంది చెప్పండి? అకర్మకము. సో సకర్మక క్రియని అకర్మక క్రియని మనం తెలుసుకోవాలనుకుంటే మనము ఖచ్చితంగా క్యా లేదా కిసే అనే ప్రశ్న శబ్దాలు ఉంచుకొని మనం ప్రశ్నించుకున్నట్లయితే సమాధానం వచ్చినట్లయితే సకర్మక క్రియ, సమాధానం రాకపోతే అకర్మక క్రియ. ఇది ఫస్ట్ కండిషన్. ఇది మనం క్రియలు నేర్చుకునేటప్పుడు, క్రియల యొక్క ప్రాథమిక భావాన్ని మనం నేర్చుకునేటప్పుడు క్రియ అంటే అర్థం ఏంటని నేను చెప్పాను.
పనిని జరగడానికి కానీ పని ఉపక్రమించడానికి కానీ ఉపయోగించే పదజాలాన్నే క్రియాపదజాలం అంటారు, క్రియలు అంటారు. సో దాని ద్వారా పని అనేది జరగడం అనే సూచన తెలియజేస్తుంది. సో ఆ క్రియ యొక్క మూల రూపాన్ని ధాతువు అంటారు. ఆ ధాతువుకు కానీ నా ప్రత్యయాన్ని చేర్చి మనం పలికినట్లయితే దాన్ని క్రియ యొక్క సాధారణ రూపం అంటారు. సో క్రియలు వ్యాకరణ పరంగా ఎన్ని రకాలుగా ఉన్నాయంటే ముఖ్యంగా 2 రకాలుగా ఉన్నాయి: సకర్మకాలు, అకర్మకాలు. సకర్మకాలు, అకర్మకాలు. సకర్మకం అంటే కర్మ ఉండే క్రియలు, అకర్మకం అంటే కర్మ లేని క్రియలు. గుర్తుంచుకోండి. కర్త ఉండొచ్చు, ఉండకపోవచ్చు, పక్కన పెట్టండి. కర్మ ఉంటే దాన్ని సకర్మకం అంటాము, కర్మ లేకపోతే అకర్మకం అంటాము. ఇది ప్రాథమికమైనటువంటి అంశం. ఇంకా క్రియలో రకరకాలు ఉన్నాయి. క్రియార్థక సంజ్ఞలు గుర్తుంచుకోండి, సంయుక్త క్రియలు, ఇలా మనకు ఉన్నాయి రకరకాలు. సమాపక, అసమాపక క్రియలు అవన్నీ ఉన్నాయి. వాటిని మనం నేర్చుకుంటాం. కానీ ప్రాథమికంగా క్రియ గురించి తెలుసుకోవాలనుకుంటే ఈ అంశాన్ని మనం తెలుసుకోవాలి. క్రియ అంటే ఏమిటి, క్రియ యొక్క మూల రూపాన్ని ఏమంటారు, దానికి నా ప్రత్యయాన్ని చేస్తే ఏర్పడే రూపాన్ని ఏమంటారు, క్రియలు ముఖ్యంగా వ్యాకరణ పరంగా ఎన్ని రకాలుగా ఉన్నాయంటే సకర్మకము, అకర్మకము. ఇంకా క్రియలు ఇంకా రకరకాలు ఉన్నాయి. పూర్వకాల క్రియ ఉంది, కరచేరుస్తాం. సంయుక్త క్రియ ఉంది, 2 క్రియలు కలిపి ఏర్పాటు చేస్తాం. క్రియార్థక సంజ్ఞలు ఉన్నాయి, నామధాతులు, ఇవన్నీ కూడా ఉన్నాయి రకరకాలు. కానీ ముఖ్యంగా వ్యాకరణంలో మనకు ఉపయోగించినటువంటి క్రియల రకాలు అనేవి ఇవి 2 గుర్తుంచుకోండి. సో సకర్మ క్రియలు, అకర్మ క్రియలు. ఇది క్రియ యొక్క ప్రాథమికమైన అంశము. నెక్స్ట్ మనము క్రియ గురించి డీటెయిల్గా తెలుసుకుంటాం. క్రియ అనేది ఏ విధంగా రూపాంతరం చెందుతుంది అంటే, క్రియ అనే పదం అనేది మనం నామవాచకం రూపాంతరం నేర్చుకోవడం గుర్తుందో లేదో మీకు. నామవాచకం అనేది లింగపరంగా మారుతుంది, వచనపరంగా మారుతుంది, కారకపరంగా మారుతుంది. అలాగే క్రియ అనేది కూడా కాలపరంగా మారుతుంది, వాచ్యపరంగా మారుతుంది, ప్రయోగపరంగా మారుతుంది. కాలం బట్టి క్రియారూపం మారిపోతుంటుంది. వర్తమాన కాలము, భూతకాలం, భవిష్యత్ కాలాల్లో క్రియారూపాలు వేరువేరుగా ఉంటాయి. కర్తృవాచ్చు, కర్మవాచ్చు, భావవాచ్చు, ఆ వాచ్లో క్రియారూపాలు వేరువేరుగా ఉంటాయి. కర్తరి ప్రయోగం, కర్మని ప్రయోగం, భావే ప్రయోగం, ఆ ప్రయోగాల్లో వేరువేరుగా ఉంటాయి. అంతేకాకుండా విధి, క్రియాకి విధి అంటారు, మోడ్ అంటాం. సో దాన్ని బట్టి కూడా మనకి ఏంటుంటుందంటే క్రియారూపం అనేది రకరకాలుగా రూపాన్ని మార్పు చేసుకుంటూ ఉంటుంది. ఎలాగైతే నామవాచకం యొక్క రూపాంతరాలు లింగ, వచన, కారకూజ నేర్చుకున్నామో, క్రియ కూడా క్రియ యొక్క రూపాంతరాలని మనము నేర్చుకున్నట్లయితే అప్పుడు ఈ క్రియ అనే అంశం అనేది పూర్తయినట్లు లెక్క. సో ఇది కేవలం ఇంట్రడక్షన్ క్లాసు. నెక్స్ట్ క్లాసులో క్రియ యొక్క రూపాంతరాలు అనేవి మనము చెప్పుకుంటాం. ఓకే, థ్యాంక్ యూ.